ఏంటి ఏంటలా చూస్తున్నావు? నువ్వేగా ఈ లెటర్ రాసింది? నేనే. ఏ తప్పులేమైనా ఉన్నాయా? లెటర్లో తప్పులుంటే దిద్దుకోవచ్చు, కానీ నువ్వు చేసిన తప్పులే దిద్దుకోలేని. సరే, నిజంగా మీరు చివరి క్షణంలో దేవుళ్ళ వచ్చి ఉండకపోతే కోర్టులో మా అన్నయ్యకి శిక్ష పడి ఉండేది. చాలా చాలా థ్యాంక్స్ అండి. నీ థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు. అయినా చెప్పాలనుకుంటే మా చెల్లికి చెప్పు. నేను ఆ టైంకి అక్కడికి వచ్చేలా చేసింది కీర్తియే. నీకో విషయం తెలుసా? నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు కూడా నా చెల్లెలు అంటే అంతే ఇష్టం. మీ అన్నయ్యని కాపాడుకోవాలని నువ్వు చూసావు, మా చెల్లెల్ని కాపాడుకోవాలని నేను చూశాను, అంతే. అదంతా ఏదో నేను నీకోసం చేశానని నువ్వేం పెద్దగా ఊహించేసుకోకు. తాతయ్య, నానమ్మ, జాను అత్త. ఏంట్రా? ఏమైందిరా? ఏమైందిరా? నాని, నాని, ఏమైందిరా? ఏడుస్తున్నావు? ఏమైంది? ఏ నాని. తాతయ్య, చెప్పరా? అది ఏంటి చెప్పు. అమ్మా అమ్మా, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే. ఏమైందిరా? చెప్పు, ఏమైంది? ఏమైంది? అత్త, అది నువ్వు కంగారు పడుకో. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఇప్పుడు చెప్పు, ఏమైంది? అది అమ్మనేమో. అమ్మని చెప్పరా, ఏమైంది? రౌడీలు తీసుకెళ్లిపోయారు. అయ్యో, ఏంటి? రౌడీలా? అమ్మని రౌడీలు తీసుకెళ్ళడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? రే సంతోష్, వాళ్ళు వస్తే నేను ఇంట్లో లేనని చెప్పు. అసలు ఇక్కడ లేనని చెప్పేసి, సరేనా? మర్యాదగా నా డబ్బులు నా చేతిలో పెట్టు, లేదంటే నీ అంతు చూస్తాను. ఇయ్యాలా అన్న, ఒక్క 15 రోజులు టైం ఇవ్వన్నా. వీడి పరువు తీస్తే తప్ప మనకి పైసా రాదని నాకు అర్థమైపోయింది. వీడి పెళ్ళాన్ని బండెక్కించండ్రా. వదలండి. అయ్యో, అలా అమ్మని తీసుకెళ్లారు. నాన్న అమ్మ వచ్చేస్తుందిలే అని చెప్పారు, కానీ అమ్మ రాలేదు. నాకు చాలా భయం వేసి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అమ్మని తీసుకెళ్తుంటే మీ నాన్న ఏం చేస్తున్నాడ్రా? ముందు అడ్డుపడ్డాడు, తర్వాత నేను ఏడుస్తుంటే వచ్చేస్తుంది లేరా అని ఆగిపోయాడు. వాడేం మనిషి? అసలు వాడు మనిషిలా ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. ముందు వాణి ఎక్కడుందో, ఎలా ఉందో త్వరగా వెళ్తాం, పదండి. అమ్మా, వదిన ఎక్కడికి తీసుకెళ్లారో అన్నయ్యకి తెలిసే ఉంటుంది. పదండి, అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడుగుదాం. పదరా, పనాడు.
సంతోష్ సంతోష్ రేయ్ వీడు చెప్పేది నిజమేనా? వాణ్ణి ఎవరో తీసుకెళ్లారంట. రేయ్ వెళ్ళేందుకు తీసుకొచ్చావు? రేయ్ వీడు చెప్పేది నిజమేనా? వాణ్ణి ఎవరో తీసుకెళ్ళిపోయారంట. ఎవరో కాదు, పశుపతి అని నాకు బాగా తెలిసిన వాడే. అంత ఈజీగా చెప్తావేంటన్నయ్య? వాడెవడో తీసుకెళ్తుంటే నువ్వెలా ఊరుకున్నావు? నేనెందుకు ఊరుకున్నాను? వద్దు అన్నాను, వాడే వినలేదు. ఇప్పటికిప్పుడు 20 లక్షలంటే ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటావు? అంత డబ్బు ఏం చేసావురా నువ్వు? తెలీదు, ఖర్చయిపోయాయి అంతే. రేయ్ కట్టుకున్న భార్యను వాడెవడో తీసుకెళ్ళిపోతే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కదరా. అసలు ఏం మనిషివిరా నువ్వు? మంచి మర్యాదే మర్చిపోయావనుకున్నావు, కానీ ఇలా సిగ్గు ఎక్కువ లేకుండా ఎలా తయారయ్యావ్రా? ఆ? డబ్బుంటే అన్నీ ఉంటాయి, అది లేకనే కదా ఇలా తగలాడింది. రేయ్ నిన్ను కన్నందుకు నాకు చచ్చిపోవాలనుందిరా. ఒక అమ్మాయి నిన్ను నమ్ముకొనొచ్చి నీతో ఇన్నేళ్ళు కాపురం చేసి కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తే ఇదేంట్రా నువ్వు తనకిచ్చే బహుమతి? వాని ఇంటికి కోడలుగా వచ్చి మాకు కూతురులా మారిందిరా. అలాంటి దానికి అన్యాయం జరుగుతుంటే మా గుండె తరుక్కుపోతోంది. కానీ నీలో మాత్రం చలనం కూడా లేదు కదరా. అసలు ఇంత పరువు మర్యాద లేకుండా బతికే బదులు చావడమే మేలురా. పరువు మర్యాద అవి నా దగ్గర ఎలా ఉంటాయి? వీళ్ళిద్దరూ ఎప్పుడో తీసేశారు కదా. అయినా ఇక్కడికొచ్చి మీ గొడవేంటి? వాడి పేరు పశుపతి, మోసాపేటలో ఉంటాడు. డబ్బుంటే వెళ్ళి వాడికిచ్చి వాడిని తీసుకురండి, లేదంటే నోరు మూసుకుని మీరంతా వెళ్ళండి. అది రావాల్సినప్పుడే తిరిగి వస్తుంది, తొందరేమీ లేదు అసలు. రేయ్ అయ్యో రేయ్, రే సంతోష్, నువ్వేదో జన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టి వదిన లాంటి భార్య దొరికిందిరా. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఆ దేవుడు కూడా క్షమించడు. అమ్మా నాన్న పదండి, వాళ్ళు లేకపోతే ఏంటి, మనం అందరం ఉన్నాం కదా వదినికి. పదండి మనం వెళ్ళి వదిన్ని తెచ్చుకుందాం. పదమ్మా. రండి రారా. పదండి.